వెల్కమ్ టు మై ఛానల్. టుడే ప్యారలల్ రో బేస్డ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ చూద్దాం. ఓకే, ఫస్ట్ మనకి ఇందులో ఏమి ఇచ్చిందంటే 10 persons are sitting in two parallel rows contains 5 persons each in such a way that there is equal distance between adjacent persons. Okay, in row 1 PQRST sitting in the same PQRS sitting not necessary in the same order, all of them are facing south. ఓకే, మనము ఒక 2 పాసిబిలిటీస్ వేసుకుందాం. ఫస్ట్ మనకు 10 persons ఇచ్చారు కదా, 10 persons ఇచ్చిండు. సో 1 2 3 4 5 1 2 3. నెక్స్ట్ ఇంకో పాసిబిలిటీ వేసుకుందాం. ఓకే, మనకి ఏమి ఇచ్చిండు, పీక్యూఆర్ఎస్టీ ఫేసింగ్ సౌత్ అన్నాడు. సౌత్ మనకు కిందికి కాబట్టి పైన పీక్యూఆర్ఎస్టీ రావాలి, పీక్యూఆర్ఎస్టీ. ఓకేనా, సో మనకు సౌత్ కాబట్టి ఇటు లెఫ్ట్ ఇటు రైట్, ఈ నార్త్కేమో ఇటు రైట్ ఇటు లెఫ్ట్. ఇంకేమి ఇచ్చిండు మనకు, ఏబిసిడిఈ ఆర్ సిట్టింగ్ ఇన్ ద సిట్టింగ్ నాట్ నెసెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్, ఆల్ ఆర్ ఫేసింగ్ సౌత్ నార్త్ అన్నాడు, ఏబిసిడిఈ. ఓకేనా, నెక్స్ట్ దేర్ ఫోర్ ఇన్ ద గివెన్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఈచ్ మెంబర్ సిట్టింగ్ ఇన్ ఏ రో ఫేసెస్ అనదర్ మెంబర్ ఆఫ్ ద అదర్ రో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ రీడ్ చేద్దాం. ఇక ద పర్సన్ హూ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి ఫేసెస్ ద వన్ హూ సిట్స్ ద ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ పి అన్నాడు. అంటే ఏంటిదంటే మనకు బికి సెకండ్ లెఫ్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పీకి ఇమ్మీడియట్ లెఫ్ట్ ఫేస్ చేస్తారంట. బికి సెకండ్ లెఫ్ట్, అసలు బి ఏ రోల్ ఉంటుంది మనకు, కింది రోలో. బికి సెకండ్ లెఫ్ట్ 1 2. ఇది ఏంటిదట అంటే పీకి ఇమీడియట్ లెఫ్ట్ ఉంటారట వీళ్ళు. సో మనకు పీ ఇక్కడైతే పీకి ఇమీడియట్ లెఫ్ట్ ఇక్కడ. ఓకేనా, అర్థమైందా? బీకి సెకండ్ లెఫ్ట్ ఎవరు ఫేస్ చేస్తారో వాళ్ళు పీకి ఇమీడియట్ లెఫ్ట్ ఉంటారు అని అన్నారు. ఓకేనా, మనకి ఇది ఒక పాసిబిలిటీ వచ్చింది. ఇంకా బి ఇక్కడ అన్నాం అనుకో, బీకి సెకండ్ లెఫ్ట్ వీళ్ళు అయితే పీకి ఇమీడియట్ లెఫ్ట్ వీళ్ళు ఉంటారు. ఇంకా మనం ఇక్కడ అనుకుంటే మనకి ఛాన్స్ లేదు, 1 2 ఇది ఇక్కడ వస్తుంది కానీ ఇక్కడ నుండి వాళ్ళకి ఇమీడియట్ లెఫ్ట్ ఉండరు. సో 2 పాసిబిలిటీసే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చింది మనకు, మోర్ దాన్ 2 persons ఆర్ సిట్టింగ్ బిట్వీన్ టీ అండ్ ఆర్. ఓకే, డి ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి. సికి సెకండ్ లెఫ్ట్లో సి కానీ మనకి ఇంకా అదేం తెలియదు. సి డస్ నాట్ ఫేస్ క్యూ. ఓకే, ఇంకా ఏ ఫేసెస్ ద వన్ హూ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ టీ. టీకి థర్డ్ రైట్ ఎవరైతారో వాళ్ళు ఏని ఫేస్ చేస్తారంట. కానీ మనకు సర్టెన్ పాయింట్ దొరకలే. ఇంకా నెక్స్ట్ ఇంకేమన్నాడు, ఓన్లీ 2 persons ఆర్ సిట్టింగ్ బిట్వీన్ ఏ అండ్ బి అన్నాడు. ఏ అండ్ బికి మధ్యలో ఓన్లీ 2 persons అన్నారు. సో మనకు బి ఇక్కడ ఉంది, సో 2 persons ఏ ఇక్కడ ఏ. ఇంతకు ముందుకు మనకేమన్నాడు, టీకి థర్డ్ రైట్ ఎవరైతారో వాళ్ళు ఏని ఫేస్ చేస్తారట. టీకి థర్డ్ రైట్, టీ పైన రైట్ ఇటు, టీకి 1 2 3. ఓకేనా, టీకి 1 2 3 వాళ్ళు ఏని ఫేస్ చేస్తారు. ఇక్కడ అనుకుంటే 1 2 3 టీకి థర్డ్ రైట్ ఏ. నెక్స్ట్ ఇంకేమన్నాడు, మోర్ దాన్ 2 persons ఆర్ సిట్టింగ్ బిట్వీన్ టీ అండ్ ఆర్ అన్నాడు. టీ అండ్ ఆర్కి మధ్యలో 2 కంటే ఎక్కువ ఉండాలి. టీ అండ్ ఆర్ 1 2 3 1 2 ఇక్కడ ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. సో ఆర్ ఇక్కడనే వచ్చే ఛాన్స్ ఉంటుంది. మోర్ దాన్ 2 అన్నాడు అంటే 3 4 అలా అన్నట్టు. మనకి ఇక్కడ 3 వచ్చారు, ఇక్కడ 2 ఏ ఛాన్స్ ఉంది, ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. ఇది ఇంకా ఇటు లేరు. సో ఈ పాసిబిలిటీ అనేది మనకు రాంగ్. ఓకేనా, టీకును ఆర్కి మోర్ దాన్ 2 ఉండాలని అన్నాడు. సో మనకి ఇక్కడ పాసిబిలిటీ లేదు, ఇక్కడేమో 3 persons వచ్చారు. నెక్స్ట్ ఇంకేమన్నాడు,
సికి సెకండ్ లెఫ్ట్లో డి అంట. సికి సెకండ్ లెఫ్ట్లో డి. సి ఇక్కడ అన్నాం అనుకో 1 2 ఆల్రెడీ ఫెయిల్ అయిపోయింది. సో సి ఇక్కడ అనుకుంటే సెకండ్ లెఫ్ట్లో డి. ఇంకేమన్నాడు, సి డస్ నాట్ ఫేస్ క్యూ. సి అనేవాడు క్యూని ఫేస్ చేయడంట. ఇక్కడ కాకపోతే మనకి ఎక్కడ ఛాన్స్ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ క్యూ. ఓకేనా. నెక్స్ట్ ఇంక ఇందులో ఏం మిగిలింది, ఏ బి సి డి ఈ అనేవాడు ఉన్నాడు కాబట్టి సో ఈ ఇక్కడ. ఇందులో పి క్యూ ఆర్ టీ వచ్చింది, ఎస్ రాలే కాబట్టి ఎస్ అనేది ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్స్ రీడ్ చేద్దాం. హూ ఎమంగ్ ద ఫాలోయింగ్ సీట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ క్యూ ఇన్ ద గివెన్ అరేంజ్మెంట్. క్యూకి థర్డ్ రైట్ ఎవరు, క్యూకి థర్డ్ రైట్ ఇటు ఉంది. క్యూకి థర్డ్ రైట్ ఎవరు, 1 2 3 ఆర్ అనే పర్సన్. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చింది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ ట్రూ యాజ్ పర్ ద గివెన్ అరేంజ్మెంట్. మనకు 5 ఇచ్చిండు, అందులో ఏది ట్రూ అని అంటున్నాడు. మోర్ దాన్ 1 పర్సన్ సిట్ టు ద రైట్ ఆఫ్ బి. బీకి రైట్ 1 కంటే ఎక్కువ ఉన్నారా, బీకి రైట్ అసలు ఎవరు లేరు ఇక్కడ, సో ఫాల్స్. నెక్స్ట్ సి సీట్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ఏ అండ్ బి. ఏబికి మధ్యలో సి ఉన్నాడంట, ఉన్నారా, లేరు, 2 పర్సన్స్ ఉన్నారు, సో రాంగ్. నెక్స్ట్ పి ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ క్యూ. పీకి ఇమీడియట్ నైబర్ క్యూ ఉన్నారా, లేదు, సో రాంగ్. నెక్స్ట్ నో వన్ సిట్స్ బిట్వీన్ బి అండ్ ఈ. బిఈకి మధ్యలో నో పర్సన్, సో ఇది అనేది రైట్ ఆన్సర్, 4th ఆప్షన్ రైట్. నెక్స్ట్ 4 ఆఫ్ ద ఫాలోయింగ్ 5 ఆర్ ఏ లైక్ ఇన్ ఏ సర్టెన్ వే అండ్ హెన్స్ దే ఫార్మ్ ఏ గ్రూప్. హూ ఎమంగ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగింగ్ టు దట్ గ్రూప్ అన్నాడు. మనకు 5 ఇచ్చిండు, అందులో 4 ఒక విధంగా ఉంటాయి, ఇంకొకటి ఉండదు, అదేంటిదో చూద్దాం. టీ ఇచ్చిండు, పి. నెక్స్ట్ క్యూ ఇచ్చిండు, నెక్స్ట్ ఏ, నెక్స్ట్ ఈ, నెక్స్ట్ టీ. మనకు పిక్యూఏఈ అనేది మిడిల్లో ఉన్నాయి, మనకు టీ అనేది కార్నర్లో ఉంది, లాస్ట్కి ఉంది. సో ఇది ఒకటే వేరే లెక్క ఉంది కాబట్టి మనకు ఆప్షన్ 5 అనేది కరెక్ట్ ఆన్సర్, టీ. ఓకేనా. నెక్స్ట్ హూ ఎమంగ్ ద ఫాలోయింగ్ ఫేసెస్ ఆర్ ఇన్ ద గివెన్ అరేంజ్మెంట్. ఆర్ను ఎవరు ఫేస్ చేస్తున్నారు అన్నారు, ఆర్ను ఎవరు ఫేస్ చేస్తున్నారు, డి. సో మనకు ఆప్షన్ ఏ అనేది టీ ఇచ్చింది కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్. నెక్స్ట్ హౌ మెనీ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ టీ అండ్ హూ ఫేసెస్ డి. టీ అండ్ డీని ఎవరు ఫేస్ చేస్తున్నారు, ఆర్. టీ అండ్ డీని ఎవరు ఫేస్ చేస్తున్నారు, వాళ్ళకి మధ్యలో ఎంతమంది అని అడిగిండు. సో టీకును ఆర్కి ఎంతమంది ఉన్నారు, 1 2 3 పర్సన్స్. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఈ ప్యారలల్ రో బేస్డ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇలా చేయాలి. ఓకే. ఒకవేళ మీరు ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే బిఫోర్ వీడియోస్ కూడా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.